యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చెప్తాడు, నా ప్రియ సహోదరులారా ఆలకించిడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా ప్రియ సహోదరులారా ఆలకించండి, వినండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు, దేని యందు? విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు చేశాడంట. ఈ రోజున చాలా మందిలో విశ్వాసము ఎవరిలో కనుగొనగలమంటే బీదల్లోనే కనుగొనగలం. బీదల్లోనే కనుగొనం. మీరు దేని యొక్క వాక్యాన్ని మీరు గమనించినప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే బీదలైనటువంటి వారే ఎక్కువగా ప్రభుని వెంబడించడం, ధనవంతులు వెంబడించడం. ఎందుకు వెంబడించలేదంటే వారు ధనాన్ని నమ్ముకున్నారు కానీ దేవుణ్ణి నమ్మల. వారు ధనాన్ని ఆధారం చేసుకున్నారు కానీ దేవుని ఆధారం చేసుకోలే. వారు ధనమే శాశ్వతం అనుకున్నారు కానీ దేవుని మాట శాశ్వతమైనదని చెప్పేసి వారు విశ్వసించలేదు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశం భూమి గతించిపోతాయేమో కానీ దేవుని యొక్క మాటలు అవి గతించేవి కావు. ఆయన మన యందు ప్రేమతోటి మనలను ఆయన భాగ్యవంతులుగా చేయడానికి, మనలను ధనవంతులుగా చేయడానికి, మన యొక్క దరిద్రతను పోగొట్టడానికి, ధనవంతులతో మాట్లాడుతున్నాడు. ప్రధానులతో సమానముగా కూర్చుండబెట్టడానికి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్నప్పుడు మనము విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మాటలందు మొట్టమొదటిగా ఏంటనమాట, దరిద్రులను ఎందుకు ఆయన ప్రధానులతో సమానముగా కూర్చుండబెడతారంటే, ఈ దరిద్రుల్లో విశ్వాసం ఉంచినటువంటి వారిని. హల్లెలూయా. అంతేగాని రోడ్డు మీద అడుక్కునే వాళ్ళందరినీ కూడా, లేకపోతే ఇంకా కాయ కష్టం చేసుకుని చెట్టు కింద పడుకునే వారిని దేవుడు ప్రధానులతో కూర్చుండబెట్టడం. వారిలో ఎవరిలో అయితే ఇలాంటి విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసం కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడనమాట, భాగ్యవంతులుగా చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక రోజున ఆఫరింగ్ బాక్స్ దగ్గరకు వచ్చినప్పుడు ధనవంతులు చాలామంది వచ్చి మరి వేల రూపాయలు ఆయన యొక్క సన్నిధిలో ఆఫరింగ్ బాక్సులు వేస్తూ ఉన్నారు. అయితే వారందరినీ చూసి దేవుడు సంతోషించలే. ఒక బీద విధవరాలు ఏం చేసిందనమాట, 2 కాసులు తీసుకొని వచ్చి వేసింది. అంటే ఆమె చూపించిన విశ్వాసం ఎలాంటిదంటే, ఆమె సర్వస్వాన్ని వేసేసి మరలా ఎవరిపైన అనుకుంటుందన్నమాట, ఎవరి వైపు చూస్తుందన్నమాట, ఎవరిని వేడుకుంటుందన్నమాట. ఇదిగో సర్వసృష్టికి కారణభూతులైనటువంటి దేవుని వేడుకుంటుంది, దేవుని వైపు చూస్తుంది, దేవుని ఆధారం చేసుకుంది. అందుకే ఆయన ఈమె అందరికంటే ఎక్కువ వేసిందని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆమెలో ఉండేటువంటి విశ్వాసము ఆమెను ఏం చేసిందన్నమాట, భాగ్యవంతురాలుగా చేసింది. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యాన్ని చదివేసి, ఇదిగో నా దేవుడు చెప్తున్నాడు, దరిద్రులను బీదలను పైకి లేవనెత్తుతాడు. నేను దరిద్రులను నడిపిస్తాను, బీదవాడినే నన్ను పైకి లేవనెత్తుతాడు అని విశ్వాసము మనకుంటే మొట్టమొదటి స్టెప్ ఏముండాలన్నమాట, విశ్వాసము మనకుండాలి. ఆ విశ్వాసము వల్లనే ఏం చేస్తుందన్నమాట, భాగ్యవంతులుగా మారుస్తుంది. హల్లెలూయా. ఒక మాట నిర్గమకాండంలో చెప్తాడు, మీరు చదువుతారా? 20వ అధ్యాయము 6వ వచనము, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనే ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ యాకోబు పత్రికలో 2 విషయాలు చెప్పాడు. దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తాను ప్రేమించు వారిని తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఇక్కడ దేనికి వాక్యం ఏం చెప్తుంది, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని విషయంలో దేవుడు ఏం చేస్తాడంట, 1000 తరముల వరకు అబ్రహాము దేవుని ఆజ్ఞను గైకొన్నాడు, దేవుని ప్రేమించాడు, దేవునికి భయపడ్డాడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక అబ్రహాము విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా, 1000 తరముల వరకు నేను నీ తరతరములను జ్ఞాపకం ఉంచుకుంటాను.
దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఆయన మన యొక్క విశ్వాసము గొప్పదైతే, మనము దేవుని యొక్క మాట వింటే, మనము దేవుని ప్రేమిస్తే, ఆయన మన తరముతోటే మన కుటుంబాన్ని అయినా మరచిపోయేవాడు కాదనమాట. 1000 తరముల వరకు, 1000 తరముల వరకు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 35:10. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతిలో నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయో చెప్పుకోనంట. ఏమంటున్నాడు ఇక్కడ? నా ఎముకలన్నీ చెప్పుకుంటాయంట. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా చెవిగా ఆలకించినంటాడు. అంటే దేవుని కదా సన్నిధానమునికి వెళ్ళినప్పుడు దావీదు తన యొక్క అధికార బలముతో ప్రార్థించేవాడుగా లేడు. తనకున్నటువంటి మరి ధనమును బట్టి గర్వంతో ప్రార్థించేవాడుగా లేడు. తనకి కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి అహంభావంతో దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా లేడు. అన్నీ లేనప్పుడు ఎలాగైతే తన దీనత్వాన్ని ధరించి దేవుని ఆరాధించేవాడు, అదేవిధంగా అన్నీ కలిగి ఉన్నప్పుడు కూడా దేవుని ఏం చేస్తున్నాడు అన్నమాట? ఆయన దీనత్వంతో దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడు. మనుషులకు ఉన్నటువంటి ఒక గొప్ప జబ్బు ఏంటో తెలుసా? ఏమీ లేనప్పుడు చాలా తగ్గించుకుంటారు, ఏడుస్తారు, కన్నీరు కాస్తారు. ఎవరు చూసినా, ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా పట్టించుకోరు. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కారుస్తూ ఆ రోజు మరి కండ్లలో నుంచి కన్నీరు రాకోకుండా, ప్రార్థన చేయకోకుండా, దేవుని సన్నిధిలో తగ్గించుకోకుండా, దేవుని దృష్టికి వారు ఎంతో 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 దీనత్వాన్ని ధరించినటువంటి వారే గడుపుతారు. కానీ ఒక్కొక్కటి పొందుకున్నప్పుడు ఈ మనిషిలో కొంచెం కొంచెం మార్పులు వస్తాయి అన్నమాట. ఈ మార్పులు వచ్చినప్పుడు ఏమవుతాయంటే, అంతకుముందు వచ్చినటువంటి కన్నీటి ప్రార్థన రాదు, అంతకుముందు ఉన్నటువంటి తగ్గింపు రాదు. అంతకుముందు దేవుని సన్నిధిలో ఎంతో తగ్గించుకొని ఇదిగో వచ్చి కింద కూర్చుంటారు. ఇంకా 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 ఎలా అంటే దేవుడు ఎలా వారి యొద్ద నుంచి ఆశిస్తున్నాడో అంత అలా తగ్గించుకుంటారు. కానీ కొన్ని వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? సుబ్బిగాడు కాస్త ఏమవుతాడన్నమాట? సుబ్బారావు గడు అవుతాడు. ఏమవుతాడో? సుబ్బిగాడు కాస్త ఏమవుతాడో? వెంకిది కాస్త చెప్పడమ్మా వెంకాయమ్మ అవుతుంది. హల్లెలూయా. ఇది కూడా చెప్పాలి. కర్మరం అసలు ఎక్కడున్నారు మీరు అసలు? హల్లెలూయా. సుబ్బిగాడు కాస్త సుబ్బారావు అవుతాడు, వెంకిది కాస్త వెంకాయమ్మ గారు ఉన్నారా? ఎంకే బయటికి రావా అంటారు. అంతకుముందు కాస్త దానికి లెవెల్ మారిపోయింది అనుకో, ఎంకే బయటికి రండి, ఏరా ఎలా కనబడతాడు నీకు అంటదేమో. వెంకాయమ్మ గారు ఉన్నారా అన్నారు. హల్లెలూయా. ఇది లోకం తీర్పు. హల్లెలూయా. మారిపోతాయి. బయట మారినా పర్లేదు, కానీ మనకి లెవెల్ ఇచ్చినటువంటి, మనను ఆ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి ఆ దేవుని దగ్గర మనం ఎలాగుండాలో తెలుసా? అలాగుండాలి. అలాగుంటేనే మనము దీవించబడతాం. దావీదు అంటున్నాడు, యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతి నుండి, ఏమంట? మించిన బలము గలవారి చేతి నుండి ఎవరిని రక్షిస్తాడంట? దీనులను. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దీనత్వాన్ని ధరిస్తావో, ఎప్పుడైతే నిన్ను తగ్గించుకుంటావో, నీ ముందు నిలబడినటువంటి వ్యక్తి ఎంత బలవంతుడైననో, ఎంత ధనవంతుడైననో, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా వాడి యొక్క అహంభావం నుంచి, వాడి యొక్క దుర్మార్గపు ఆలోచన నుంచి దేవుడు ఏం చేస్తాడన్నమాట? నిన్ను కాపాడుటకు సమర్థుడు. మనం విశ్వసించాలి. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఇంకొక చోట అంటాడు, ఏమనంటే 6 కీర్తన 9-10 మాటలు మనం చదువుదాం. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరచితివి, నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగ చేసేది. దీనులకు ఏం చేస్తారంట?
సదుపాయం అన్నీ కూడా ఎవరు కలుగు చేస్తారన్నమాట? ఆయన కలుగు చేస్తారు. మన దేవుని సన్నిధిలో మనం ఎంత తగ్గించుకుంటామో అంత ఇచ్చింపబడతాం. వచ్చిన తర్వాత లెవెల్ చూపించామా అక్కడి నుంచి ఏమవుతారన్నమాట? త్రోసివేయబడతాం. ఇది దేవుని యొక్క వాక్యము క్రైస్తవుని మనకి నేర్పిస్తుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎక్కడ ఒదగాలో అక్కడ మనము ఓదగాలి, ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ మనము తగ్గించుకోవాలి. అలా తగ్గించుకున్నప్పుడు చెట్టులా ఉన్నటువంటి మనము ఆ తోటలో ఉన్నటువంటి అన్ని చెట్ల కంటే పైకి ఎదుగుతాం అనమాట. ఆ తోటలో ఉంటే అన్ని చెట్ల కంటే లోతైన వేరు పారుతాం అనమాట. ఆ చెట్లు అన్నిటికంటే కూడా రాజులా మనము ఉంటాం అనమాట. అలా ఉండటానికి మనము దేవుని సన్నిధిలో మనము దీనత్వాన్ని ధరించిన వారమే ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట, ఏమనంటే నన్ను ప్రేమించు వారికి, విశ్వాసము కలిగిన వారికి ఆయన రాజ్యంలో వారసులుగా మాత్రమే కాదు కానీ వాగ్దానము అన్నిటిలో కూడా వారిని ఏం చేస్తారన్నమాట? వారిని మరి స్వతంత్రించుకునే విధంగా దేవుడు చేస్తాడు. ప్రోవెబ్స్లో చెప్తాడు 8:32, ప్రోవెబ్స్ 8:32, సామెతలు 8:32. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములో అనుసరించేవారు ధన్యులు. కావున ఏమంటున్నాడు ఇక్కడ? కావున పిల్లలారా నా మాట ఆలకించండి, నా మాట ఆలకించడం నేర్చుకోవాలి. దేవుడు ప్రతిరోజు కూడా మనము వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతుంటాడు అన్నమాట. మనకి ఆ మాట మన హృదయానికి అది అత్తుకుంటున్నప్పుడు ఆ మాట మనం ఆలకించి, ఈ మాట ఎందుకు మనం అండర్లైన్ చేసుకునే విధంగా ఉంది, ఈ మాట ఎందుకు నాకు ప్రేరేపణిస్తుంది అనే విషయాన్ని మనము గ్రహించి ఆ మాట ప్రకారము మనం చేయడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి, దేవుని అత్తుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ మాట మనలను ఏం చేస్తామంట? జీవములోనికి నడిపిస్తుంది, సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, సమృద్ధిలోనికి నడిపిస్తుంది అన్నమాట. హల్లెలూయా. దేవుని మాట అబ్రహాము విన్నాడు కనుకనే వాగ్దాన దేశమును తను పొందుకున్నాడు. తన యొక్క ప్రతి అవసరతను దేవుడు ఏం చేస్తూ వచ్చాడనమాట? తీరుస్తూ వచ్చాడనమాట. హల్లెలూయా. ఏదైనా కూడా నీవు దేవుని మాట వినడం నేర్చుకుంటే నీ మాట ఇతరులు వింటారు, నీ తల్లిదండ్రులు వింటారు, నీ భర్త వింటాడు, నీ భార్య వింటారు, నీ బిడ్డలు వింటారు, నీ ఫ్రెండ్స్ వింటారు. నువ్వు వినకపోతే నీ మాట ఎవరు కూడా వినరు. మోషే దేవుని మాట వినేవాడుకున్నాడు కనుక మోషే మాట వినేవాడు కనుక యెహోషువ దేవుని మాట వినేవాడుకున్నాడు కనుక యెహోషువ మాట ఇశ్రాయేలు ప్రజలు వినేవాడుకున్నారు. మనము దేవుని మాట వింటే మన కింద ఉన్నటువంటి వారు మన మాట వింటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథంలో ఇదే మాట చెప్తున్నాడు. 22వ దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తివాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తివాడు ఆయనే. కనపడలేదా? ఏంది 22 అన్నానా? 8:22 అని చెప్పలేదా? ఓకే, తప్పు చెప్పానా? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తివాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తివాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపినాడు. హల్లెలూయా. భూమి యొక్క స్తంభములు ఎవరు వశము అనమాట? ఎవరు వశము? చెప్పండి అమ్మా. యెహోవా వశము. గట్టిగా చెప్పండి. యెహోవా వశము. ఆయన వాటి మీద దేన్ని నిలుపుతాడన్నమాట? ఆ భూమిని నిలుపుతాడు.
భూమి యొక్క స్తంభములు ఆయన వశము, ఆ స్తంభముల మీద భూమిని నిలిపినటువంటి దేవుడు మన జీవితాలు నిలపలేడా? మన జీవితాలను ఆయన ఉన్నతమైన స్థితిలో ఆయన నిలపలేడా? నిలపగలడు. ఈ విషయాన్ని మనం నమ్మాలి. అరే నా బ్రతుకు మారుతుందంటావా? అరే నా స్థితిగతులు మారుతాయంటావా? అయ్యే నాకు జ్ఞానం లేదే, నాకు బలం లేదే, నేను చదువుకోలేదే అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు. చదువున్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా, దేవుడు మనలను ఎలా వాడుకోవాలని ఆయన అనుకుంటున్నాడో అలా ఆయన వాడుకుంటకు సమర్థుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు చదివినట్లయితే అక్కడ ఈ విషయమే మాట్లాడతాడు. ఏమనంట, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు, 1:27 ఏ శరీరో దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని ఎన్నుకున్నాడు ఈయన? మంచి యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి పట్టాభద్రులను ఎన్నుకున్నాడా? రెజ్లింగ్ స్టార్స్ని ఎన్నుకున్నాడా? సైంటిస్ట్ని ఎన్నుకున్నాడా? బలవంతులు, జ్ఞానవంతులు ఎవరు కూడా దేవునికి అవసరం లేదు, వెర్రివారు అవసరం. యేసయ్య గారి సాక్ష్యాన్ని చూసినప్పుడు ఆయన బాలుడిగా, ఒక యవ్వనుడిగా ఉన్నప్పుడు ఆయన ఒక వెర్రివాడిగా తిరిగేవాడు. వెర్రివాడిగా, మంచికి చెడ్డకి తేడా తెలియదు, జ్ఞానం లేదు, బలం లేదు, ఆరోగ్యం లేదు. ఎందుకు ఆరోగ్యం లేదని చెప్తున్నాడంటే క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాంటి వ్యక్తిని ఏర్పరచుకుని తన ప్రజల ప్రధానులతో ఇంచుమించు ఆయన ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడంటే, అలాంటి వ్యక్తి యొక్క ఆశీర్వాదం కోసం అనేకులు ఎదురు చూసే విధంగా, అనేకులు అంటే అధికారులు ఎదురు చూసే విధముగా, ధనవంతులు ఎదురు చూసే విధముగా దేవుడు ఆయనను ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడో తెలుసా? దారిద్ర్యము నుంచి. పెంట కుప్ప మీద ఆహారం వెతుక్కునేవాడు, పెంటలుండే చోట పడుకునేవాడు, ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడు, ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాడు. అలాంటి వ్యక్తిని ప్రపంచ నలుమూలలా మనం కూడా తిరగలేమేమో అనే దేశాలు, చదువుకున్నా, ధనమున్నా, మంచి ఉన్నతమైన ఉద్యోగం ఉన్నా, ఏ ధనము లేదు, ఏ చదువు లేదు. మరి అలాంటి వ్యక్తిని దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే ప్రపంచ ఉన్నతమైన స్థితికి తను తీసుకుని వెళ్ళాడు. ప్రపంచానికి తన్ని తెలియపరచాడు. దేవుని మాట వినడం నేర్చుకో. దేవునికి మనము తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జ్ఞానం బట్టి కాదు, మన ధనమును బట్టి కాదు, మన బలమును బట్టి కాదు, ఆయన బలాన్ని ఇస్తాడు, ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయనే ధనాన్ని ఇస్తాడు. ఎప్పుడు అంటే మన విశ్వాసమే కలిగినప్పుడు, మనం ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను బట్టి మనము జీవిస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్కటిగా ఆయన అన్నిటినీ మనకు ఆయన అనుగ్రహించేవాడుకున్నాడు. హల్లెలూయా. మనము చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో మరి రాజకుమారులుగా పిలువబడుతున్నటువంటి వారు, రాజవంశమునకు చెందినటువంటి వారు ఎప్పుడైతే ఆ దూరదేశం నుంచి వచ్చినటువంటి క్రూరుడైనటువంటి, హింసకుడైనటువంటి, రాక్షస మరి బుద్ధి కలిగినటువంటి నెబుకద్నెజర్ అనబడినటువంటి వ్యక్తి యెరూషలేము పైకి వచ్చాడో, యెరూషలేములో తనకి నచ్చినట్లుగా చేసి ఎందరిని బ్రతకనివ్వాలో అందరిని బ్రతకనిచ్చి తనకు నచ్చినటువంటి వారందరినీ కూడా బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. బానిసలుగా వెళ్ళిపోయినప్పటికీ కూడా అక్కడ ఎంతోమంది ఆ దేశంలో మరి దరిద్రతను అనుభవిస్తున్నప్పుడు ఆ బానిసలుగా వెళ్ళినటువంటి వారిలో కొందరు దేవుని యొక్క మాట వినేవారు ఉన్నారు, దేవుని విశ్వాసం ఉంచేవారు ఉన్నారు, దేవుని సన్నిధిలో వారు అంతటా వారు తగ్గించుకునేవారు ఉన్నారు. ఉన్నటువంటి వారిని దేవుడు ఆ దారిద్రత నుంచి, ఆ యొక్క లేమిలో నుంచి దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే
అనేక మంది రాజుల కాలంలో వారిని ప్రధానుల గురించి చెబుతామా, అధికారుల గురించి ఏ విధంగా దేవుడు ఏర్పరచుకోలేదా? దానియేలు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. 6:3 ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులతోనూ అధిపతులతోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించినంట. హల్లెలూయా. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి. ఇలాంటి అతి శ్రేష్టమైన బుద్ధి అంటే, మనమైతే రాజుగారు తన భోజనపు బల్ల మీద భోజనం చేయడానికి పిలిస్తే అబ్బా ఎంత గొప్ప ధన్యత రా నాయన, ప్రతిరోజు కబాబ్ దొరుకుతుంది, ప్రతిరోజు బిర్యానీ దొరుకుతుంది, ప్రతిరోజు స్వీట్ దొరుకుతుంది, ప్రతిరోజు కడుపు పెద్ద చేసుకోవడానికి, చక్కగా దున్నపోతులా తయారవడానికి మంచి ఆహారం దొరికిద్దిరా, ఇంతకంటే ఏం కావాలో చెప్పు అని చెప్పేసి ప్రతిరోజు ఆ చికెను మటను వీటి కోసం అన్నిటి కోసం ఆహా ఏమి విందు, ఏమి భాగ్యము అని అనుకోండి. అయితే దానియేలు యొక్క బుద్ధి ఎలా ఉందంటే, దేవుని చిత్తము లేకుండా ఇలాంటి అపవిత్రమైన ఆహారం నా నోట్లోకి వెళ్ళకూడదు. దేవుని చిత్తమైనటువంటి ఆహారం మాత్రమే నేను తీసుకోవాలి. రాజుగారు పంపించినటువంటి క్యారేజ్లో ఉన్నటువంటి భోజనం తినేవాడు కాదు. దేవుడు ఆశించినటువంటి ఆహారమును అది ఎలాంటిదైనా తీసుకొని ఆ ఆహారం ద్వారా బలం పొందుకోవడానికి, ఆహారం ద్వారా జ్ఞానం పొందుకోవడానికి, ఆ ఆహారం ద్వారా ఆత్మీయ స్థితిని స్థిరపరచుకోవడానికి తను మరి ఆరాటపడ్డాడు కనుకనే దేవుడు తను ఎలాగ దీవించాడంటే, బుద్ధి గలవాడై ప్రధానులతోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందిన వాడే ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరికంటే కూడా తన యొక్క జ్ఞానము ఎన్ని టైమ్స్ రెట్లుగా ఉందంటే 10 టైమ్స్. అంటే అంత అడ్వాన్స్డ్గా ఉన్నాడు. ఇప్పుడు చైనాకి మనకి ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుందో అలాగనమాట. మీకు అర్థమవడం చెప్పి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికంటే నువ్వు మరలా ఆ పెంట దగ్గరికే పో అనే విధంగా నడిపిస్తూ ఉన్నారు. జ్ఞానం ఉండి ఆలోచించండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తాను, ఎవరిని కించపరచడానికి చెప్పట్లా. మనకి జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానంతో ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దానియేలు తనకున్నటువంటి జ్ఞానంతో ఇంకా జ్ఞానము సంపాదించుకోవడానికి దేవుని సన్నిధిలో ఆయా సమయాలలో దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉన్నాడు. తన యొక్క శరీరమును అపవిత్రపరచుకోకుండా ఉన్నాడు. తన యొక్క ఆలోచనలు అన్నీ కూడా దేవుని పైన ఆడుకొనివై నడుస్తూ ఉన్నప్పుడు రహస్యమైన సంగతులు దేవుని చేత అతడు బోధింపబడుతున్నాడు. రహస్యమైన జ్ఞానము దేవుని యొద్ద నుంచి పొందుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క దేశంలో ఎవరికి కూడా అలాంటి రహస్యమైన జ్ఞానము ఎవరికి అందట్లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిని తగ్గించుకొని దేవుని సన్నిధిని ప్రార్థించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన తగినట్లుగా తను జీవిస్తున్నప్పుడు దేవుడు ఆ మర్మములను, ఆ జ్ఞానమును ఎవరికి ఇస్తున్నాడు అన్నమాట? దానియేలుకి ఇస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రాజు ఏమంటున్నారంటే, నీవు దేవదూత వంటి వాడవు, ఇక నువ్వు దేవుడివే చెప్పాలంటే అని చెప్పేసి దానియేలుకు సాష్టాంగపడి దానియేలు పూజించేవారుగా అయిపోయారు. అంత దేవుడు ఇచ్చించడానికి గల కారణము తను శ్రేష్టమైన వాటి కొరకు రాజుగారు ఇచ్చే భోజనం వైపు ప్రాకులాల, రాజుగారు ఇచ్చే అధికారం వైపు ప్రాకులాల, రాజుగారు ఇచ్చే బహుమతుల కోసము ప్రాకులాలే. కనుకనే అతడు హెచ్చింపబడ్డాడు. ప్రియమైన సహోదరుడు, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము దేవుని యొక్క మాట వినాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని ఆజ్ఞలను మనము పాటించే వారముగా ఉండాలి. ప్రోవెబ్స్లో చెప్తాడు ఏమనంటే 29:14, ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చును ఆ రాజు సింహాసనం అంట నిత్యముగా స్థిరపరచబడు. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చును. ఇక్కడ సత్యముగా న్యాయం తీర్చమని చెప్పేసి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? దరిద్రుల గురించి, ధనము లేనటువంటి వారి గురించి,
తల్లిదండ్రులు లేని వారి గురించి, విధవరాండ్ర గురించి, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారి గురించి దేవుడు చెప్తున్నాడు. వీరికి న్యాయం తీర్చు, వీరికి న్యాయం తీర్చు. వీరికి న్యాయం తీర్చేవాడు ఉంటే నీ సింహాసనం ఏమవుతుందంట? స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. మన యొక్క దేవుడు యుగయుగాలకు రాజుగా, యుగయుగాలకు ప్రభుగా, యుగయుగాలకు దేవుడుగా ఉన్నాడంటే ఆయనక సింహాసనమునకు ఇలాంటి ఆధారం ఉందంటే నీతి, న్యాయము, యథార్థత. ఆయన దరిద్రులకు న్యాయం తీర్చేవాడుకున్నాడు, తల్లిదండ్రులైన వారికి న్యాయం తీర్చేవాడుకున్నాడు, వెధవరాండ్రకు న్యాయం తీర్చేవాడుకున్నాడు, నిత్యంగా మరపెట్టే వారికి న్యాయం తీర్చేవాడుకున్నాడు. అట్టి విధంగానే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల యొక్క సింహాసనాన్ని దేవుడు నిత్యముగా ఉంచాలంటే వారు కూడా అలా ఉండాలి, వారు కూడా అలా ఉండాలి. హల్లెలూయా. మనము వాక్యాన్ని గమనించినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రొవర్బ్స్లో చెప్తాడు 21:13 దరిద్రులు మొర వెనుక చెవి మూసుకొనేవాడు తను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడంట. మాట గుర్తుపెట్టుకోండి. దరిద్రులు మొర వినుకోకుండా చెవి మూసుకున్నాం అనుకో, మనం మొర పెడితే దేవుడు ఏం చేస్తాడంట? వినడు, అంగీకరించడు ఆయన. మనము ఎవరి మొర వినాలంటే బీదలు, దరిద్రులు, ఎవరికి హాని చేయనటువంటి వారు, ఎవరు వారి వెనకాల నిలబడలేనటువంటి స్థితిలో ఎవరైతే దరిద్రులుగా నీ వద్దకు వచ్చి న్యాయం తీర్చమని అడిగారో వారికి న్యాయం తీర్చడానికి మనము నిలబడాలి. మనం నిలబడినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నమాట? మన మొర వింటాడు. హల్లెలూయా. 140 కీర్తన 12 బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడిననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చిననియు నేను ఎరుగుదును. బాధింపబడి వారి పక్షమున యెహోవా ఏం చేస్తాడంట? వ్యాజ్యమాడతాడంట. మన బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఆహాబు యెజెబెలు చాలా కుట్రపూరితమైన కార్యం చేసి అక్కడ మరి దేవుని ఎడల భయం కలిగి, భక్తి కలిగి, నీతిగా జీవిస్తున్నటువంటి నాబోతుని ఏం చేశారన్నమాట? వక్రమైన మార్గంలో, అన్యాయమైనటువంటి మార్గంలో వారు ఏం చేశారు? చంపించేశారు. దేనికోసమంటే నాబోతు యొక్క ద్రాక్ష తోటను లాగేసుకోవడానికి. కొంతమంది అలాగే చేస్తారు. వీళ్ళు ఏం చేయగలరని. ఒక రాష్ట్రంలో ఏమవుతుందంటే ఒక ధనవంతుడికి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఇచ్చేయడానికి. అవి ఎవరి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలవి. వాళ్ళు అందులో వాళ్ళకి నచ్చినటువంటి పంటలు వేసుకుంటూ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అక్కడ ఏమని అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేస్తారంటే మీరు ఇస్తారా సస్తారా. ఎవరు అనౌన్స్ చేస్తున్నారో తెలుసా? పోలీస్ అధికారులు. మన దేశంలోనే మీరు అసలు న్యూస్ని, మీరు సరైనటువంటి న్యూస్ని, యథార్థమైనటువంటి న్యూస్ని, సత్యాన్ని మీరు ఎంతమంది వింటున్నారో తెలియదు, కానీ మన దేశంలో చాలా 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 అన్యాయం అనేది వెలుబడి చేస్తాం. ఒక్కోసారి అవి చూసినప్పుడల్లా చాలా బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, కోపం వచ్చేస్తుంది. ఎంత కోపం వస్తుందంటే వాడు భూమి ఎవడికో దారాదత్తం చేయడానికి నువ్వెవడవో. వాడికి ఇష్టమైతే నువ్వు తీసుకోవాలి, వాడికి కష్టమైనప్పుడు నువ్వు తీసుకున్నా కూడా దాని ద్వారా నీకు శాపమే వస్తుంది. ఆహాబు యెజెబెలు ఎలాగ లాక్కున్నారు, కానీ కుటుంబాలన్నీ కూడా ఏమైపోయినాయి అనమాట. తర్వాత జనరేషన్ లేదు, తర్వాత ఇజ్రాయెల్ పరిపాలించడానికి ఆహాబుకి సంతతి లేదు. ప్రతి ఒక్కరిని కూడా దేవాతి దేవుడు ఏలియా ద్వారా ఏ మాట అయితే, ఏ ప్రవచనమైతే ఆహాబుని గురించి, యెజెబెలు గురించి, వారి సంతతిని గురించి మాట్లాడాడో అది నెక్స్ట్ జనరేషన్లో మొత్తం జరిగిపోయాడు. ఎవరు లేరు. ఈరోజు నేను అనుకుంటున్నా దేశంలో చాలా చోట్ల ఇదే జరుగుతుంది. ధనవంతుడికి అన్యాయమైనటువంటి రీతిలో పేదల యొక్క పొలాల్ని, పేదల యొక్క ఆస్తులను, పేదలకు ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా అన్యాయమైన మార్గంలో ఈ రోజున చాలా వరకు కూడా వారికి దారాదత్తం చేస్తున్నటువంటి అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఈ రోజున వారికి తెలీదు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోనండి. రాను దినాలలో దేవుని న్యాయమైన తీర్పు ఖచ్చితంగా అలాంటి వారిపైకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎవరిని దేవుడు విడిచిపెట్టడో బైబిల్ గ్రంథంలో మనం ఆది నుంచి మనం చూస్తూ ఉన్నాం. అలా
వక్రమైన మార్గంలో, అలా అన్యాయమైన మార్గంలో వెళ్ళినటువంటి వారి యొక్క కుటుంబాలన్నీ కూడా లేవు. వారి యొక్క సంతతి లేదు, వారి ఆస్తిపాస్తులు లేవు, వారికి పేరు ప్రఖ్యాతులు లేవు. అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా పని. దేని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము అన్యాయముగా అక్రమముగా ఏది చేసేవారముగా మనము ఉండనేకూడదు. ప్రొవెర్బ్స్లో చెప్తాడు ఏమనంటే 23:10-11 పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము, తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున వ్యాజ్యం ఆడతాడు. దేవుడే వ్యాజ్యం ఆడితే ఈ భూమిపైన ఏ ధనవంతుడే నిలబడగడా, ఏ బలవంతుడైనా నిలబడగలడా, ఏ జ్ఞానవంతుడైనా నిలబడగలడా? ఎవ్వరు కూడా నిలబడలేరు. ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం, ఈ లోకంలో ఉండే బలము ఆయన దృష్టికి ఏమీ లేనటువంటి ఇండాకు లాంటిది. ఆయన నోటి మాట ద్వారా వచ్చే అగ్ని ద్వారా వెంటనే కాలిపోతుంది అన్నమాట, కీర్తనలో చెప్తాడు ఒక మాట, 72:12 చదువుదామా? 12 దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులకు అతడు విడిపించుడు. దరిద్రులు మొరపెట్టగా అతడు వాడిని విడిపిస్తాడంట. దీనులను నిరాధారులను అతడు ఏం చేస్తాడంట? విడిపించును. చదమ్మా 14 చదువు. నిరుపేదల యందును బీదల యందును కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును, కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉంటుందంట. హల్లెలూయా. ఈ రోజున మనకి బలం ఉంది కదా అని చెప్పేసి ఎదుటి వ్యక్తి బలహీనుడై ఉన్నప్పుడు మనము అన్యాయంగా అక్రమంగా వాడిపైకి వెళ్ళిపోతే వాడి దగ్గరికి ఎంత బలవంతుడు వస్తాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి బలవంతులందరికంటే కూడా బలవంతుడు వారి పక్షాన్ని నిలబడతాడు. కనుక అన్యాయముగా ఒకనిది అన్యాయముగా ఒకనిది మరి మనము ఆక్రమించుకోవడానికి ఇలాంటి ఆలోచనలు మనము చేయకూడదు. 69:22 మాట, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. 69:22 అంతేనా? 32 33 సారీ, ఒక్కోసారి నేను తప్పు రాస్తా. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదంట. హల్లెలూయా. యెహోవా దరిద్రుల మొర ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. నాబోతు యొక్క రక్తము ఏం చేస్తుంది? మొర పెడతా ఉంది. హేబేలు రక్తం ఏం చేస్తూ ఉంది? మొర పెడతా ఉంది. ఈ రోజున సేవకులను, విశ్వాసులను అక్రమంగా అన్యాయంగా ఎవరినైతే చంపేస్తున్నారో అంటే పేదలను, ఇంకా వారి పక్షమైన ఎవరు నిలబడలేరో, వీడికి ఎవరు లేడని చెప్పేసి ఎవరినైతే చంపేస్తూ వారి రక్తాన్ని చెందిస్తున్నారో ఆ రక్తం ఏం చేస్తో తెలుసా? ఎప్పటి వరకు మొరపెడుతుందో తెలుసా? ఆ రక్తానికి న్యాయం జరిగేంత వరకు కూడా మొరపెడుతుందంట. అక్కడితో వెళ్ళిపోతుంది. ఆ రక్తము న్యాయం జరిగేంత వరకు కూడా మొరపెడతాను. కనుక చాలా కేర్ఫుల్గా ఉండాలి క్రైస్తవులు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా. ఐజయా చాప్టర్ 62:1-2 చదువుదాం, ముగించేది అయిపోయాం. 1-2 చదవమ్మా. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు దాని రక్షణ 66:1-2 యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, ఆకాశమున సింహాసనం, భూమిన పాదపీఠము, మీరు నా నిమిత్తం కట్టను దేశించి ఇల్లు ఏపాటిది, నాకు విశ్రయ స్థానముగా మీరు కట్టను దేశించినది ఏపాటిది, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చును. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నా. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై
నా మాట విని విని వణుకుచుండును వానిని నేను దృష్టించుచున్నానని చెప్పేసి దీనికి వాక్యం సెలవుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరిని దేవుడు దారిద్ర్యత నుంచి ధనవంతులుగా, దారిద్ర్యత నుంచి ఉన్నతమైన స్థితికి, అంటే ప్రజల ప్రధానులతో సమానముగా కూర్చుండబెడతానంటే దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి, దేవుని మనము ప్రేమించాలి. దేవుని మాట విన్నప్పుడు మనకి భయం రావాలి. అప్పుడు మనము ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. 102 కీర్తన 17వ వచనం 17. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగినాడు. హల్లెలూయా. ప్రార్థించాలి. ఏం చేయాలి? ప్రార్థించాలి. స్థితిగతి మారేంత వరకు మనము ప్రార్థించేవాడు. ఆ ప్రార్థన ఆయనంట ఏం చేయడంట? నిరాకరింపడంట. 12 కీర్తన 7వ వచనం. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలోండి వారిని నిత్యము రక్షించదవు. ఏం చేస్తాడంట? దరిద్రులను కాపాడువాడు. 9వ కీర్తన 10వ వచనం. దరిద్రులు నిత్యము కాదా? తప్పు రాసి 9, 10 18 సారీ. దరిద్రుల నిత్యము మరువా బడరు, బాధపడచువారు వారి నిరీక్షణాస్పదం ఎన్నటికి నశించదు. హల్లెలూయా. దరిద్రుల నిత్యము మరువబడరు, దరిద్రులు కాపాడబడదురు, దరిద్రుల ప్రార్థన నిరాకరింపడాయి. హల్లెలూయా. ఇన్ని వాగ్దానాలు దేవుడు ఎవరికి ఇస్తా ఉన్నాడన్నమాట? దరిద్రులైన వారికి ఇస్తా ఉన్నాడు. కనుక విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు. దేవుని యొక్క మాట విన్నప్పుడు మనము విని భయపడి ఆ మాట ప్రకారం జీవించడానికి మనల్ని మనము సమర్పించుకునే వారికి ఉండాలి. ఆయన ఆజ్ఞను వినాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాలి, ఆయన ప్రేమించాలి, ప్రార్థించాలి. ఎప్పుడైతే ఇవి చేస్తావో ఆయన మనలను కాపాడేవాడుకుంటాడు, మర్చిపోయేవాడుకుంటాడు. ఖచ్చితంగా తన ప్రజల ప్రధానులతో ఏం చేస్తానమాట? కూర్చుని పెట్టి వాడుకుంటాడు. అటువంటి కృప మనందరికీ దాయిచ్చేను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.